Hi viewers, good morning. This is your KM sir. As per the discussion, ఈరోజు లాస్ట్ వీడియో గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది లైవ్గా నేను ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాను. ఈ గోల్ సెట్టింగు అంటే గోల్స్ డిఫైన్ చేసుకోవడానికి యూ నీడ్ నాట్ టేక్ మచ్ టైం. ఒక 15 మినిట్స్ మ్యాక్సిమం 30 మినిట్స్ లోపల మీరు గోల్ సెట్ చేసుకోవచ్చు. మిగతా టైం అంతా కూడా థింక్ చేయకుండా మీ గోల్స్ అచీవ్ చేసేదానికి మీరు వర్కౌట్ చేస్తే మీరు అచీవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్ సెట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాను, కొంచెం అగ్రెసివ్గా అది ఎమోషనల్గా ఉన్నట్టుంది, బట్ దిస్ విల్ హెల్ప్ యూ. సో అలాగే సో వాట్ ఐ నీడ్ ఫర్ మై సెల్ఫ్. సో ఐ నీడ్ హెల్త్. So better you can take one diary and write along with me. The second one, so what I need, నాకు వెల్త్ కావాలి. వెల్త్ అంటే ఇప్పుడు లెట్స్ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఐ నీడ్ మనీ. నెంబర్ 3 హ్యాపీనెస్. అయితే ఇవన్నీ ఇప్పుడు లేవని కాదు, ఎంత ఉన్నాయి, ఎంత ఎక్కువ మనకు కావాలి. హెల్త్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. రైట్ నౌ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ వెయిట్ చూసుకుందాం. బాడీ వెయిట్ నేను ఇప్పుడు 74 kgs ఉన్నాను. నా టార్గెట్ వచ్చి 72 kgs. 72 kgsకి వచ్చేస్తే నా బాడీ వెయిట్ నేను ఫిట్ అవుతాను అని నాకు ఒక క్లారిటీ ఉంది. సో ఇంకా 2 kgs, ఈ 2 kgs తగ్గడానికి ప్రణాళిక రచించుకోవాలి. ఏం చేయాలి? సో ఓకే, ఐ హ్యావ్ టైం. 6 months లోపల గోల్స్ సెట్ చేసుకుంటున్నాం. డ్యూరేషన్ 6 months. మీరు 12 months వేసుకోవచ్చు, 2 years వేసుకోవచ్చు, దట్ డిపెండ్స్. నేను 6 months గోల్ సెట్టింగ్ చేసుకుంటున్నాను. సో దీనికి నేను ఏం చేస్తానంటే వీక్లీ వన్ డే ఐ విల్ గో ఫర్ ఫాస్టింగ్. సో ఒకవేళ అది కుదరకపోతే 3 mealsలో ఒక మీల్ సాక్రిఫైస్ చేస్తాను. సో అల్టిమేట్గా ఐ విల్ అచీవ్ ఇట్. ఇట్స్ డన్. నా కమింగ్ టు ది వెల్త్ ఎంత అడిషనల్గా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే నాకు ఒక 15,000 నుంచి 20,000 రూపీస్ అడిషనల్ అమౌంట్ కావాలి ఇప్పుడు ఉండేదానికంటే, ఇప్పుడు వచ్చేటువంటి శాలరీ కంటే. సో నేను చెప్పేది ఏంటంటే శాలరీడ్ ఎంప్లాయీ వెన్ దే వాంట్ టు ఎర్న్ లిటిల్ మోర్ మనీ. ఎప్పుడు కూడా శాలరీడ్ ఎంప్లాయీ తను ప్రొఫెషనల్ లైఫ్కి డిస్టర్బ్ చేసే విధంగా ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఇన్కమ్ అనేది క్లారిటీ ఉండాలి. సో నా ప్రైమరీ ఇన్కమ్, ఐఎమ్ ఏ lecturer for zoology, so I will be getting a good salary right now. What is my salary? You know very well, right? But apart of that, based on my requirements to do my job very efficiently in the society, I need extra 15,000 to 20,000 rupees per month వస్తే. ఈవెన్ అది అందరికీ ఉంటుంది, లక్షాధికారులు ఉంటుంది, కోటీశ్వరులకు ఉంటుంది. ఇప్పుడు మీరు 5,000 సంపాదిస్తున్నారు, ఇంకో 1,000 రూపీస్ వస్తే బాగుంటుంది కదా. 10,000 సంపాదిస్తున్నారు, ఇంకో 2,000 వస్తే బాగుంటుంది కదా. 2 లక్షలు సంపాదిస్తున్నారు, ఇంకొక 20,000 వస్తే బాగుంటుంది కదా. అట్లా నేను చెప్పేది. సో మీరు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ఒక 15,000 to 20,000 ఎక్స్ట్రా కావాలి అంటే ఐ కెనాట్ డిస్టర్బ్ మై రెగ్యులర్ ప్రైమరీ ఇన్కమ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. దానికి కావాల్సిన టైం దానికి అలాట్ చేయాలి. లేకపోతే యూ విల్ బికమ్ cheater for yourself. You should not disturb the organization which is paying salary to you. సో ఆ టైంని నువ్వు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి అలాట్ చేసిన టైంని వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా మీ వర్క్ మీరు చేసుకోవాలి. ఎందుకంటే ప్రైమరీ ఇన్కమ్ని ఎవరు డిస్టర్బ్ చేసుకోకూడదు అనేది నా తాపత్రయం అనమాట. సో ఇంకా అడిషనల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, సో అడిషనల్ వర్క్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు 8 PM to 10 PM వర్కౌట్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ 6 AM to 8 AM సో రీసెర్చ్ వర్క్ చేసుకుంటున్నాను. సో ఈ 4 hours స్పెండ్ చేస్తాను. ఈ 4 hoursలో దీంట్లో ఒక 2 hours నా పర్సనల్ లైఫ్ కోసం నేను స్పెండ్ చేసినా కూడా ఒక 2 hours ఖచ్చితంగా బిజినెస్ కోసం స్పెండ్ చేస్తాను. ఎవ్రీడే ఒక 2 hours కనుక స్పెండ్ చేస్తే నెలకి 20,000, 15,000 to 20,000 రూపీస్ నేను ఎర్న్ చేయగలను. బట్ ఐ హ్యావ్ టు use this 4 hours very efficiently. That I am doing. I will do it, right? Next, happiness. How much of happiness I need? జనరల్గా వెల్త్ ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ అంటే స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీయా, స్పెండింగ్ టైం విత్ యువర్ ఫ్రెండ్స్, స్పెండింగ్ టైం విత్ విత్ నేచర్. అలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. నాకు హ్యాపీనెస్ ఇఫ్ ట్రూలీ నా లైఫ్లో నాకు ఎనిమీస్ అనేవాళ్ళు ఎవరు లేరు. నాకు నిజంగా ఏదో ఎనిమీస్ ఉండరు కూడా. నా లైఫ్లో నాతో ట్రావెల్ చేసిన వాళ్ళతో ఏమంటారంటే ఫుల్ ఫ్లెజ్డ్గా టైం కొంత స్పెండ్ చేస్తే ఒక 2 hours అంటే కూడా నాకు ఎలా ఉంటాయంటే, నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నాను. సో నేను తీసుకెళ్ళాను, నేను మాట్లాడుతున్నాను. సో మాట్లాడుతున్నప్పుడు సో మన యొక్క ఎలా జరిగింది, జీవితం ఎలా జరుగుతుంది అంటే పర్సనల్గా మాట్లాడితే, అంటే నేను డిస్టర్బ్ చేయట్లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. దీన్ని ఏమంటారు, దాన్ని ఆ టైం
వాల్యుబుల్ టైం కదా. ఒక 2 అవర్స్ ఉన్నా మిగతావన్నీ మర్చిపోయి ఆ ఒక్క వ్యక్తిని హైలైట్ చేసి మనం చూసుకోగలిగితే క్వాలిటీ ఆఫ్ టైం, సారీ ఈ వర్డ్ రాలేదు అక్కడి నుంచి, క్వాలిటీ ఆఫ్ టైం, దీనికి నేను చాలా ప్రయారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను నా చిన్న కూతురుతో ఉన్నాను అనుకోండి, అంటే ఇది నా యాటిట్యూడ్, ఇది కరెక్టా కాదని చెప్పు. నేను పెద్ద కూతురు గురించి ఆలోచించుకుంటే నేను చిన్న కూతురు కాడ ఉంటే ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. కాకపోతే నీకు వచ్చిన ఆ క్వాలిటీ టైం దాన్ని పర్ఫెక్ట్గా ఆ పర్పస్ కనుక వాడితే నేను హ్యాపీగా ఉంటాను. దానికోసం నేను ఒక్క సండే, అంటే సెకండ్ సండే కంప్లీట్గా ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ అని డిసైడ్ అయి ఉన్నాను ప్రజెంట్. ఇది ఎంతవరకు అచీవ్ అవుతాను అనేది, బికాజ్ మాకు సండే అనేది ఈరోజు సండే కదా, వర్క్ హెవీగా ఉంటుంది. టేకింగ్ లీవ్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. ఐ రిక్వెస్టెడ్ మై కొలీగ్స్ టు సపోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్, బికాస్ ఐ విల్ బి హ్యావింగ్ ఎలిజిబిలిటీ టు టేక్ లీవ్. నా లీవ్ బ్యాలెన్స్ ఉంటేనే నేను తీసుకోవాలి, బట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి సిలబస్ అంతా ఒక 1 వీక్ ఎప్పుడు కూడా నేను, సో నా పోర్షన్స్ ఎప్పుడు కూడా 10 days ఇన్ అడ్వాన్స్ ఉంటాను. ఇప్పుడు ఈరోజు పోర్షన్స్ అన్నీ కూడా 2 weeks బిఫోర్ ఉండేది ఈరోజు ఉంటాను. ఎందుకంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, నేను లీవ్లో ఉన్నప్పుడు పిల్లలు సిలబస్ కాలేదు అనేటువంటిది ఎక్కడా రాకూడదు అనేది కాన్సెప్ట్. ఇలాగ గోల్ సెట్ చేసుకోండి. మీకు చూడాలి, మీ వీక్నెస్ చూడాలి, మీ స్ట్రెంగ్త్ చూసుకోవాలి. వీటిని బేరీజ్ చేసుకొని పెట్టేసి మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో దానికోసం నెక్స్ట్ మినిట్ నుంచి మీరు వర్కౌట్ చేస్తే యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. థ్యాంక్ యూ. కీప్ మూవింగ్, keep rocking. So all the best. We'll meet you in next month.